కార్మికుల పట్ల కానీ అధికారుల పట్ల కానీ రాజకీయ నాయకుల పట్ల కానీ రిపోర్టర్ల పట్ల కానీ దురుసుగా ప్రవర్తిస్తున్నటువంటి డిప్యూటీ కమిషనరు ఆయన ఇంట్లో ఈ వీఆర్ఎల్తో పనులు చేయించుకుంటా ఉన్నాడు. మున్సిపల్ కార్మికులతో కూడా ఆ ఇంట్లో పనులు చేసుకుంటున్నాడు. ఏ అధికారి ఇంట్లో కూడా పని చేయడానికి ఎవరిని కూడా ప్రభుత్వం ఉద్యోగం ఇచ్చి జీతాలు ఇస్తున్నటువంటి ఉద్యోగులు ఎవరు కూడా ఏ అధికారి ఇంట్లో కానీ పని చేయాలని చెప్పి జీవో లేదు. వాళ్ళ సొంత డబ్బులతో పని మనుషులు పెట్టుకోవాలి. కానీ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో డిప్యూటీ కమిషనర్ వీళ్ళతో పనులు చేసుకుంటే వీళ్ళు పని చేయమని నిరాకరించినందుకు వీళ్ళందరినీ కూడా మీరు చీపుర్లు పట్టుకొని రోడ్లు ఊడాలని చెప్తున్నారు. రోడ్లు ఊడిసే పని తప్పు పని కాదు. కానీ వీళ్ళందరూ విలేజ్ సర్వెంట్స్గా ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్గా ఉన్నటువంటి వాళ్ళని వీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు కూడా కలెక్టర్ గారు అదే పని చెప్పారు. కానీ ఈయన మాట వినందుకు వీళ్ళందరినీ కూడా కమిషనర్ గారికి చెప్పి ఒక ఆర్డర్ ఇప్పించారు. కాబట్టి ఆర్డర్ని రద్దు చేసి వీళ్ళందరూ 2 సంవత్సరాలుగా ఏ విధంగానైతే వీళ్ళు మున్సిపల్ కార్పొరేషన్లో మెయిన్ ఆఫీసులో తర్వాత గార్డెన్స్లలో ఏ విధంగా పనిచేశారో అదేవిధంగా పనిచేసే విధంగా అవకాశం కల్పించాలని జిల్లా కలెక్టర్ గారికి మేము